మనమోతుల కొమరయ్య, కామ్రేడ్ మనమోతుల కొమరయ్య, కామ్రేడ్ మనమోతుల కొమరయ్య. కొమరయ్య గారు ఇల్లెందులో 1924లో కూడా జన్మించిండు. ఆయనే మెయిన్ వర్క్ షాపులో టర్నర్గా పనిచేసిండు. ఏది కొత్తగూడెం మెయిన్ వర్క్ షాప్లో టర్నర్గా పనిచేస్తూ అప్పుడు శేషగిరిరావు అని చెప్పి అప్పుడు నైజాం కాలంలో వీళ్ళు ఈయనుండి ముగ్ధం మొహినుద్దీన్ వీళ్ళిద్దరు కలిసి ఏఐటీసీ అనే పార్టీని స్థాపించారు. స్థాపించిన తర్వాత వీళ్ళను ఈ ఒక అనుకోని సంఘటన లోపల నిజాం సర్కారు శేషగిరిరావు గారిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈయన వాళ్ళతో సమకాలికుడు. ఇదನ್ನು 1949లో ఒక సంవత్సరం జైలు జీవితం అనుభవించిండు. అజ్ఞాతవాసం చేసిన తర్వాత ఏఐటీసీని ఆయనే ఒక వ్యవస్థాపక సభ్యుడై మొత్తం ఏఐటీసీని ఇప్పటివరకు నడిపించాడు. ఈ రోజు మనం పెన్షన్ తీసుకుంటున్నామంటే ఆయన యొక్క కృషి. 10 గంటల విధానం, 8 గంటల 12 గంటల విధానం అంటే అది కూడా ఆయన కృషి. ఎక్కడైతే ఎర్ర జెండా ఉంటుందో అక్కడే హక్కులు పుట్టబడతాయి. ఆ హక్కుల కోసం పోరాడినోడు ఆయనే. ఈరోజు పెన్షన్ కానీ, సీఎంపీఎఫ్ కానీ, 8 గంటల 12 విధానం కానీ, కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే చేసుట్లా కానీ ఆయన 1996 దాకా తన యూనియన్ జీవితంలో జీవించిండు. 96 తర్వాత కూడా ఈరోజు ఆయన పేరు తలుచుకుంటామంటే అటువంటి సేవ చేసే కార్మిక పక్షపాతి కొమరయ్య గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్నాం. కాబట్టి జనాల లోపల లీడర్గా ఎదగాలి, కార్మికుల తరపునే ఉండాలి, కార్మికుల హక్కు కోసం కొట్లాడితేనే ఈరోజు ఈ ఫోటోకు మనం దండేయగలుగుతున్నాం, ఆ వర్ధంతి సభలు జరుపుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయనకు మరోసారి అమర్రయ్య కొమరయ్య గారు, అమర్రయ్య అన్నాను ఒకసారి, కొమరయ్య గారు, కొమరయ్య గారు.